మామూలుగా అంటే ఏ జ్యోతిష్యుడిని కించపరచడమో నా ఉద్దేశ్యం కాదు. ఏ జ్యోతిష్యుడిని బాధ పెట్టడమో నా ఉద్దేశ్యం కాదు. ఎందుకంటే జ్యోతిష్యులతోనే నేను పెరుగుతున్నా కాబట్టి. నాకు ఆ డౌట్ ఏంటంటే గురుగారు, కొందరేమో మంచి విషయాలు మాత్రమే చెప్తారు. హ్మ్. కొందరు చెడు విషయాలు మాత్రమే చెప్తారు. హ్మ్. నీకు ఇంకొక 15 రోజులలో మృత్యువు పొంచి ఉంది అంటాడు. కాబట్టి నువ్వు ఈ పరిహారం చేసుకో అంటాడు. హ్మ్. ఇంకో 20 రోజుల్లో నీకు జైలు యోగం ఉంది. కాబట్టి నువ్వు ఇది చెయ్యి. ఇలా చెప్తుంటారు. కొందరేమో హ్మ్. నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పలానా కాలంలో పలానా 10, 15 రోజుల పాటు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత అంతా బాగానే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ వస్తారు. అసలు జ్యోతిష్యం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసుకోకూడదు? దేన్ని ఆచరించాలి? దేన్ని ఆచరించకూడదు? మీ ప్రశ్నలో మొదటిగా కొందరు చెడు విషయాలు ఎక్కువగా చెప్తుంటారు. అవును. కొందరు ఆ చెడు విషయాల్ని చెప్పరు. అవును. దీనికి మేజర్‌గా పరిశీలిస్తే ప్రతి ఒక్కరికి సంకల్ప బలం అనేది ఒకటుంటుంది అవును. కదా! అవును. నువ్వు బాగుంటావు, నువ్వు బాగానే ఉంటావు, నువ్వు చాలా సూపర్‌గుంటావు అంటే మీకెలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది ఆటోమేటిక్‌గా. మీ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు కొన్ని కనిపిస్తాయి మాకు. ఆ! ఈ దోషాలున్నవి, ఈ దోషాలున్నవి. మనం చూడగానే ఏమనుకుంటామంటే ఇవి చెప్తే ఇతను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడు అనే విషయం మీద చాలామంది ఆలోచిస్తారు. ఓకే. ఓకే. ఆలోచించిందంటే చెప్పొచ్చా? వద్దా? అని చెప్తారు. కొంతమంది ఏందంటే చెప్పేస్తుంటారు పర్టిక్యులర్‌గా. ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది చేసుకోకపోతే అది అయిపోతావు, ఇది అయిపోతావు అంటారు. కానీ ఏందంటే మనిషిని భయపెట్టటం మాత్రమే మన లక్షణం కాదు. ఓకే. అతనికి సాత్వికంగా ఇలా చేసుకోండి ముందు రెమెడీ. ఇలా చేసుకోండి అని చెప్పగలగాలి. అంతే తప్ప భయపెట్టకూడదు మనిషిని. ఎందుకు భయపెట్టకూడదని చెప్తున్నానంటే, మీలో ఉన్న శక్తే నాశనం అయిపోతూ ఉంటుంది. ఒకడు నాకేం తిరుగులేదు, బ్రహ్మాండంగా ఉంది అని వాడు జీవిస్తూ ఉంటాడు. వాడి మీద కొన్ని నీళ్లు జల్లేసామనుకోండి, అది. "ఏ అది. నీ జాతకం వేస్ట్‌రా బాబు, అలా అవును. ఉంది, ఇలా ఉంది" అని అనుకో, వారు ఎప్పుడో వాడికి ఒక నెల క్రితమో, 2 నెలల తర్వాతనో రావాలి. ఆడికి ఇప్పుడే వచ్చేస్తదది. అవును. అమ్మో! నా జాతకంలో ఇదుందంట, అదుందంట అని ఎగ్జాక్ట్‌లీ. భయపడిపోతాడు. అవును. ముందు భయానికి లోనైపోతాడు. అవును. లోనైపోతే ఏం చెప్తుంది మన శాస్త్రం? యద్భావం తద్భవతి తద్భవతి. అంటుంది. కాబట్టి కరెక్ట్. ఇటు నుంచి అటు లింక్ అయిపోతుంది. కాబట్టి అవును. అతనికేందంటే మన దాకా వచ్చాడు, చూపించుకోగలిగాడు అంటే తనకెంతో కొంత యోగం ఉంది. కానీ బాబు ముందు నువ్వేం చేస్తావంటే ఈ రెమెడీ చేపిచ్చుకో. ఈ నియమాలు నువ్వు పాటించు. నేను చెప్పిన నియమాలు పాటించాలి. హ్మ్. మీరు పాటించి చూడండి. దాని నుంచి మీరు తప్పించుకునే అవకాశం ఉంటుంది. అందుకే గదా! తప్పించుకోలేకపోతే ఇన్ని గుళ్ళెందుకు, గోపురాలెందుకు, స్తోత్రాలెందుకు, ఎగ్జాక్ట్‌లీ. యాగాలెందుకు, యెస్. ఇదే నా మెయిన్ యజ్ఞాలెందుకు, ప్రశ్న. ఇంతమంది గురువులెందుకు? యెస్. కాబట్టి తప్పించుకునే శక్తి కొంతమేర ఉంటుంది. ప్రారబ్ధానుసారంగా, కర్మానుసారంగా ఉంటుంది. ఓకే. కానీ అసలు ఫుల్ రికార్డెడ్ కొంతమంది ఏం చేసినా సరే కొన్నిటి నుండి మనం తప్పించుకోలేం. ఓకే. అవి జరిగిపోతాయి. అవి రికార్డెడ్ జరిగిపోతాయి. ఎందుకంటే అంతటి ప్రారబ్ధపు కర్మ ఉండొచ్చు. ఓకే. మనం తీయలేనంత ఉండొచ్చు. ఓకే. కానీ మనకి తీయగలిగేంత ఎంతుందనేది మనకు తెలీదు. హ్మ్. కాబట్టి ఉన్నంతలో మనం చూపిచ్చుకొని, చేపిచ్చుకున్నామనుకోండి, ఆ ఓకే. రెమెడీస్ అనేది బాగుంటాయి. ఓకే. కాబట్టి భయపెట్టటం ఉద్దేశ్యం గాదు. జాగ్రత్తగా ఇది జరగబోద్ది, మీ జాతకంలో ఇటువంటి ఇబ్బందుందని హెచ్చరిస్తారే తప్ప పూర్తిగా చెప్తే అది విరుద్ధంగా పనిచేస్తుంది. వాళ్ళు ఆ రోజు నుంచి మానసికంగా దిగుల్లోకెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి ఈ చెప్పే వ్యక్తికి గూడా ఏముంటుందంటే వాక్ శుద్ధి ఉంటుంది. వాక్ సిద్ధి ఉంటుంది. హ్మ్. ఇతను చెప్పాడంటే జరుగుద్దిరా, ఇతను అన్నాడంటే జరుగుద్దిరా అనేది చాలామంది నోట వెంట మనం చూస్తూ ఉంటాం. అవునవును. కాబట్టి ఏంటంటే మంచి విషయాల్నే పలుకు. ఓకే. ఆశీర్వచనం చెయ్యి. అట్లనే ఇంకోటి గురుగారు, నేను విన్నాను. హ్మ్. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారు గూడా మీతో కొన్ని మాట్లాడిస్తుంది. కొన్ని మహిమలు చూపిస్తుందన్నట్టుగా విన్నాను నేను. మన మిత్రులు కొందరు చెప్పారు. మీది నెల్లూరు కదా! హ్మ్. నా మిత్రులు చెప్పారు. ఏంటి మీరు గూడా మహిమలు ప్రదర్శిస్తారా? లేదంటే మీ శక్తా? అది అమ్మవారి శక్తా? నాకర్థం కాలా. ఇప్పుడు దీనికి మీకొక నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఒకటి చెప్తాను. ఓకే. ప్రతినిత్యం కూడా మనం ఆరాధనలో ఉండొచ్చు, భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండొచ్చు. మన కర్మానుసారంగా పూర్వజన్మ సుకృతమై సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది అవును. ప్రతి ఒక్కరికి. అవును. సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. మీరు పుట్టిన లగ్నాన్ని బట్టి గ్రహాలు ఇచ్చే యోగాలవి. కొన్ని మనకి తెలుస్తుంటాయి. ఓకే. కొన్ని మనకి తెలుస్తుంటాయి. కానీ తెలుస్తున్నాయి అని కాదని మొత్తం తెలియవు మనకి. ఓకే. ఇంట్యూషన్స్ కొన్ని అమ్మవారు కొన్ని విశేషాలను మనకు పంపిస్తుంటారు. అలాగే మీకు నేను ఒక విషయం చెప్పాలంటే
నేను అరుణాచలం దర్శనం చేసుకొని వచ్చాను, గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చాను. ఉమ్, చేసుకొని వస్తే తిరుమల దర్శనానికి వచ్చాను. తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు దర్శనం లేదు నాకు. రేపు ఉదయాన్నే నాకు ట్రైన్ వెళ్ళిపోవాలి. నాతో పాటు మా బావ ఉంటాడు, అక్కడే తిరుమలలోనే ఉంటారు, ఉమ్, వర్కులు చేస్తూ అక్కడ ఉంటారు. అయితే బావ దర్శనం లేదు కదా మనకి, కాబట్టి స్వామివారికి కొన్ని పాటలు పాడి, కీర్తనలు పాడి ఆమెని వెళ్ళిపోదాం, నేను ఇంకా ఇప్పుడే లాగిచ్చేస్తానన్న. అప్పుడు ఏమైందంటే అమ్మవారికి పూలు కట్టిన పుష్పవాటిక ఒకటి ఉంటుంది, అనంతాచార్యుడు వారి గారు తిరుమలలో. ఉమ్, ఇప్పటికి మాడ వీధుల్లో ఒక వైపు ఉంటుంది. అవును. అక్కడ కూర్చొని నేను దాదాపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, 12:30 వరకు నాకు వచ్చిన కీర్తనలన్నీ పాడా. ఎందుకంటే నాకేం దర్శనం లేదు అవును. కాబట్టి ఈ టైం కుదరదన్నారు. కాబట్టి స్వామివారిని కీర్తించుకున్నాను చాలాసేపు. కీర్తించుకొని ఇక అక్కడి నుంచి బయలుదేరా. వస్తున్నప్పుడు ఇక్కడ ఎవరో మాట్లాడినట్టుగా అనిపించింది నాకు. ఇక్కడ ఒక శక్తి మాట్లాడుతున్నట్టు అనిపించింది. పరమాత్మ యొక్క శక్తి ఇదంతా కూడా. నీకు సుప్రభాత సేవ ఇచ్చాను, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో అన్నాడు. ఎలా స్వామి అంటే, ఇప్పుడు అక్కడ లాటరీ ఉంది, వెళ్ళి కట్టను. నేను నమ్మలేదు అసలు. ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు? మా బావ పక్కనే ఉన్నాడు. బావ ఎవరో మాట్లాడుతున్నారు ఇక్కడ నా పక్కనే, ఇక్కడ తెలుస్తుంది నాకు మాట్లాడటం అన్నాడు. ఏ అంతా నీ భ్రమలే అని అన్నాడు. కాదు బావ మాట్లాడుతున్నాడు అతను. వచ్చి సరే చూద్దాం ఎందుకైనా మంచిదని ఆ లాటరీ కౌంటర్ దగ్గరకు వచ్చాను. కౌంటర్ దగ్గరకు వచ్చి చూస్తే 271 సేవలు విశేష పూజకు ఉన్నాయి, సుప్రభాతానికి 50 మాత్రమే ఉన్నాయి అన్నాడు. ఇక్కడ నాతో మాట్లాడుతున్నాడుగా స్వామి 200, నేను మర్చిపోయాను, ఇంకా ఏం మాట్లాడుతున్నాను కూడా మర్చిపోయాను. స్వామి 270 టికెట్లు దానికి ఉన్నవి, దీనికి 50 మాత్రమే ఉన్నాయి అని అన్నా. అంటే వాగ్వివాదం. అరే నేను నీకు సుప్రభాత సేవ ఇచ్చానన్నాను కదా, సుప్రభాతానికి కట్టు అని అన్నాడు. అంతేనండి, సుప్రభాతానికి కట్టా. మా బావని అడిగా, బావ నీ పేరు కూడా రాయమంటావన్నా, ఎందుకంటే ఒక దర్శనానికి ఇద్దరు వెళ్ళొచ్చు. అచ్చా, ఓకే. వెళ్ళాం. ఆమెని రాశాను, తీసుకున్నాను, వచ్చేసాను. అందరికీ 6:30కి మెసేజ్లు వస్తాయి, అలాటెడ్ టు సుప్రభాతం అని. నాకు రాలేదు 6:30కి మెసేజ్. మా బావ అన్నాడు ఫస్ట్, చూసావా నువ్వేదో చెప్పావు కదా అన్నాడు. కరెక్ట్గా 6:59 నాకు మెసేజ్ వచ్చిందండి, యువర్ అలాటెడ్ టు సుప్రభాతం సేవ అని. బా, మైండ్ బ్లోయింగ్. నాకు ఇప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ ఇన్సిడెంట్ అనుకుంటే. నిజంగా నిజం ఏంటంటే సత్యం ఏదైతే ఉంటుందో అది పలుకుతుంది. కాబట్టి పరమాత్మ కనెక్ట్ అవుతూ ఉంటాడు నువ్వు చేసే విషయాన్ని బట్టి. కాబట్టి నీకు ఏ టైంలో నీతో మాట్లాడాలో, ఏ టైంలో నీకు కొన్ని ఇంట్యూజన్స్ పంపించాలో అలాంటివి ఉంటాయి. అయితే ఆ టికెట్ తీసుకొని నేను సేవకి వెళ్ళానండి, ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ సుప్రభాత సేవకి. ఎవరో విఐపి వచ్చారని, స్వామివారికి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇటు యూటర్న్ తీసుకొని వచ్చేస్తాం కదా, వెళ్ళిన తర్వాత విఐపి వచ్చారని ఆగమన్నారు అక్కడ. ఆయన వచ్చాడు, ఆయన అటుపక్క నిలబడ్డాడు, నేను ఇటుపక్క నిలబడ్డాను. స్వామివారికి ఆరతి ఇస్తున్నారు. 20 నిమిషాలు ఆయన ముందే నిలబడ్డాను స్వామివారి ముందే. 2019లో జరిగింది ఇది. 20 నిమిషాలు అక్కడెక్కడో కీర్తనలు పాడా కదా పక్కన, ఆయన దగ్గర నిలబడి ఒక 3 కీర్తనల వరకు పాడే అవకాశం వచ్చింది నాకు. అట్లా భగవంతుడు మాట్లాడుతుంటాడు.